నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. కొండా సురేఖ వివాదం ఈరోజు కొత్తది కాదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన మంత్రివర్గంలో ఉన్న మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే వచ్చింది. గతంలో చూసాం మనం. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే అటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఏదో సందర్భంలో కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ అయిపోయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతా పక్కకి వెళ్ళిపోయింది. కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ అయిపోయింది. ఎక్కడైతే ఆ కేటీఆర్ని విమర్శించే సందర్భంలో కొండా సురేఖ కేటీఆర్ పైన పర్సనల్గా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే తను సమంత మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఇంకో అమ్మాయిల విషయంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇట్లాంటి వ్యాఖ్యలు పూర్తిగా వివాదాస్పదంగా మారాయి. సో గతంలోనే కేటీఆర్కి సంబంధించిన లీగల్ టీం కావచ్చు, కేటీఆర్ పూర్తిగా కోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన కేసులు కూడా ఎదుర్కోవడం జరిగింది. కొండా సురేఖ ఎప్పుడైతే కేటీఆర్ ఆ రోజు ఫైల్ చేసిన, అంటే కొండా సురేఖ కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యల సందర్భంగా కేటీఆర్ నాంపల్లి కోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ నాంపల్లి కోర్టుకి కొండా సురేఖ కోర్టు రావడం జరిగింది. పలు సందర్భాల్లో ఈ సందర్భాన్ని తను వివరించుకుంటూ అటు ఇచ్చుకుంటూ కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఒకసారిగా రీసెంట్గా మళ్ళీ కోర్టు పిలవడం జరిగింది. ఆ కోర్టుకి ఇక్కడ కొండా సురేఖ రాకపోవడం, అటు పూర్తిగా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ వార్త పూర్తిగా సోషల్ మీడియాలో రచ్చకు తెరలేపింది. సో చాలామంది ఒకవైపు చర్చిస్తుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది పూర్తిగా బీసీ మంత్రిని దించే ప్రయత్నమే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో స్పందిస్తున్నారు. మరోవైపు మాత్రం కేటీఆర్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇది ఎవరైనా సరే తప్పు చేస్తే, లేకపోతే ఇట్లాంటి పదాలు వాడితే, లేకపోతే పర్సనల్గా అటాక్ చేస్తే ఖచ్చితంగా మేము లీగల్గానే వెళ్తాం, మేము లీగల్గానే దాన్ని చూసుకుంటామని చెప్పేసి కూడా కేటీఆర్కి సంబంధించిన అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో స్పందించడం జరుగుతుంది. అయితే పూర్తిగా ఈ కొండా సురేఖ మాత్రం గతంలో నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి కావచ్చు, కంటిన్యూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ వస్తుంది తాను. సో కొంతవరకు తను ఎంత సైలెంట్గా ఉన్నా సరే మళ్ళీ తను కూడా ఏదో ఒక వార్తలు నిలుస్తూ ఉండడం జరుగుతుంది. సో రీసెంట్గా చేసిన అటు అయితే కొండా సుష్మితా పటేల్ కావచ్చు, పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ కావచ్చు, లేకపోతే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ కావచ్చు, లేదంటే అక్కడ ఏదైతే కొంతవరకు ఈ సమ్మక్క సారలమ్మ గద్దె ఈ ఇష్యూస్ కావచ్చు, అంటే చాలా వరకు ఇష్యూస్లో తను ప్రధానంగా ఉంది. సో మనం రీసెంట్గా కూడా చూస్తాం, వరంగల్కి సంబంధించిన దాదాపు 5 నుంచి 6 ఎమ్మెల్యేలు కూడా కొండా సురేఖకి వ్యతిరేకంగా అటు సీఎంని, ఇక్కడ ఉన్న టీపీసీసీ అధ్యక్షుని కూడా కలవడం జరిగింది. కొండా సురేఖ వ్యవహారం మాకు ఎక్కడ కూడా నచ్చట్లేదు, ఏమున్నా సొంతంగా తన నిర్ణయాలు తీసుకుంటుందనే నేపథ్యంలో కూడా కొండా సురేఖ పైన వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇవన్నీ కాంట్రవర్సీలు. అంటే చాలా వరకు కొంతమంది తన కొండా సురేఖకు అనుకూలంగా మాట్లాడినా, చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు కూడా మనకు చాలామంది చెప్పడం జరుగుతుంది. అయితే ఫైనల్గా ఇటు కేటీఆర్ వేసిన ఏదైతే కేసు ఉంటుందో దానిపైన పూర్తిగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి ఫిబ్రవరి లోపు తను ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి, లేకుంటే ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో చూడాలి. మరోవైపు కొంతమంది బీసీ నాయకులు కావచ్చు, బీసీ సంఘాలు మాత్రం కొండా సురేఖని పూర్తిగా అటు ఒక బీసీ నాయకులుగా ఎదిగింది, మంత్రిగా ఉన్న స్థానంలో ఒక అగ్రకులాలన్నీ తనను దించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా బీసీ సంఘాలు, బీసీ నాయకులు మాట్లాడడం జరుగుతుంది. సో చూద్దాం ఇటు కేటీఆర్ దానికి స్పందిస్తారా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందిస్తారనే నేపథ్యం కూడా పూర్తి స్థాయిలో మనం చూడాల్సి వస్తుంది. ఇప్పటివరకు అయితే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కేటీఆర్ కావచ్చు, అక్కడ ఉన్న ప్రధానమైన నాయకులు ఎవరు కూడా స్పందించలేరు. కేవలం ఇదంతా సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొండా సురేఖ ఇష్యూస్ పైన ఎక్కడ కూడా, అంటే ప్రధాన గతంలో ఎక్కడ స్పందించలేదు, ప్రస్తుతం ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ విషయంలో కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో స్పందించిన వైనం మనకు కనిపించలేదు. సో చూద్దాం. నిజంగానే కొండా సురేఖ అటు ఫిబ్రవరిలో అయితే కోర్టుకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్తో తను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా అనే విషయాలు కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ సతీష్తో పవన్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.